హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ ఏ టైంలో అప్లోడ్ చేయాలి, ఏ టైంలో అప్లోడ్ చేస్తే వ్యూస్ చాలా మంది వస్తారు, నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు అనే డౌట్ చాలా మందికి ఉంటుంది కదా. మొత్తం అంతా నేను క్లియర్గా చెప్తాను. చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మీ కంటెంట్ ఏంటంటే దేనికి సంబంధించింది. సపోజ్ ఇప్పుడు కిడ్స్ ఉన్నారనుకోండి, కిడ్స్కి సంబంధించిన కంటెంట్ అంటే కిడ్స్ ఎప్పుడు ఖాళీగా ఉంటారు, సాయంత్రం 4 o'clockకి స్కూల్ నుంచి వస్తారు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫోన్ చూస్తారు లేదంటే టీవీ చూస్తారు. నెక్స్ట్ ఈవినింగ్ నైట్ ఈ టైంలో పిల్లలు టీవీ అనేది ఫోన్ అనేది చూస్తారు కదా. నెక్స్ట్ ఏంటంటే సాటర్డే సండేస్ హాలిడేస్ ఉంటాయి, ఆ టైంలో ఎక్కువగా అప్లోడ్ చేస్తారంటే చూస్తారు. సో కిడ్స్ అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు హోమ్ మేకర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏ టైంలో ఖాళీగా ఉంటారు. మార్నింగ్స్ హస్బెండ్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి వంట అయిపోయిన తర్వాత 12 o'clock నుంచి ఖాళీగా ఉంటారు. వాళ్ళు లంచ్ చేసి అలాగా 12 o'clock నుంచి ఖాళీగా ఉంటారు కదా. ఇప్పుడు పడుకునే వాళ్ళు అనుకోండి ఆఫ్టర్నూన్ పడుకుంటారు, పడుకోలేని వాళ్ళు ఆఫ్టర్నూన్ అంటే వాళ్ళు ఖాళీగానే ఉంటారు. కాబట్టి 12 నుంచి మీరు 5 o'clock వరకు ఏ టైంలోనైనా అప్లోడ్ చేయండి. మీ వ్యూస్ అనేవి కంపల్సరీగా పెరుగుతూ ఉంటాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. నెక్స్ట్ 7 o'clock నుంచి 9:30 వరకు, 7 to 9 ఏంటంటే వాళ్ళకి డిన్నర్ అయిపోతుంది, ఖాళీగా ఉంటారు, బెడ్ ఎక్కుతారు, కాబట్టి ఆ టైంలో ఫోన్ చూసుకుంటూ ఉంటారు. సో ఆ టైంలో కూడా మీరు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయండి. ఇప్పుడు షార్ట్స్ అప్లోడ్ చేశారనుకోండి, మార్నింగ్ 10 o'clock ఒక షార్ట్, ఆఫ్టర్నూన్ 2 o'clock ఒక షార్ట్, ఈవినింగ్ 6 o'clock ఒక షార్ట్, లేదంటే నైట్ 9 o'clock అలాగా అప్లోడ్ చేయండి. వీడియో అప్లోడ్ చేయాలంటే మాత్రం మీకు మంచి టైం వల్ల ఆఫ్టర్నూన్ 12 o'clockకి అప్లోడ్ చేయండి, లేదంటే కనుక ఈవినింగ్ టైంలో 7 o'clock అలా అప్లోడ్ చేయండి. అప్పుడు మంచి వ్యూస్ వస్తాయి మీకు. సపోజ్ ఇప్పుడు నా ఛానలే ఉంది, నాకు స్టార్టింగ్లో తెలియలేదు, కానీ ఏంటంటే ఇప్పుడు నాకు తెలుస్తుంది ఏ టైంలో అప్లోడ్ చేయాలి అనేది. అందుకని నేను మ్యాక్సిమం వీడియోస్ అనేవి 12 o'clock అప్లోడ్ చేస్తాను. నేను ఈవినింగ్ వచ్చేసి 6 o'clock టైంకి అప్లోడ్ చేస్తాను. 6 నుంచి 9:30 లేదంటే 7 నుంచి 9:30 ఆ మధ్యలో మీకు ఇంతకు ముందు వ్యూస్ ఎలా వస్తున్నాయి అనేది. అసలు ఫస్ట్ మాకు వ్యూస్ పెరుగుతున్నాయా, ఏ టైంలో చూస్తున్నారు అనేది ఎలా తెలుస్తుంది అంటే ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, ఏ టైంలో చూస్తున్నారు. ఇప్పుడు 5 నుంచి 10 years వాళ్ళు ఎంత చూస్తున్నారు, గ్రాఫ్ అనేది వచ్చేస్తుంది మనకి. మన వీడియోస్ ఎక్కువ ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు అనేది మొత్తం డీటెయిల్స్ అన్ని దాంట్లో ఉంటాయి. ఇప్పుడు నేను వీడియో పక్కా ప్రూఫ్ తోటి చూపిస్తాను, నా ఛానల్లో ఏ టైంకి ఎక్కువ మంది చూస్తున్నారు అనేది. సో మిస్ కాకుండా వీడియో అంతా చూసేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఈ టైమ్స్లో మీరు వీడియోస్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే కంపల్సరీ మీ వీడియో గ్రోత్ ఉంటుంది. నైట్ 11 o'clock కనుక మీరు వీడియో పెట్టారనుకో, ఆ టైం పడుకునే టైం కాబట్టి ఎక్కువ మంది చూడరు, తక్కువ మంది చూస్తారు. లేదంటే ఎర్లీ మార్నింగ్ పెట్టారనుకోండి, అంతా స్కూల్స్కి వెళ్ళే హడావిడి, ఆఫీసులకి వెళ్ళే హడావిడిలో ఉంటారు కాబట్టి ఎక్కువ మంది చూడరు. సో మీకేంటంటే ఇప్పుడు సపోజ్ హోమ్ మేకర్స్ ఉన్నారంటే వాళ్ళకి వంట అయిపోయిన తర్వాత 11 o'clock 12 o'clock నుంచి 2 o'clock వరకు చూడండి. లేదంటే మీరు ఇంకా మార్నింగ్ చూడొద్దు, అలానే నైట్ చూడొద్దు, మధ్యలో ఉన్న టైం లంచ్ టైంలో తప్ప 1:30 to 2 ఈ టైంలో కొంచెం తగ్గుతారు. లేదంటే 12 o'clock నుంచి మీకు ఈవినింగ్ 9 o'clock వరకు ఏ టైంలోనైనా 1 or 2 or 3 ఏదైనా సరే మీరు వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోండి. షార్ట్స్ కూడా అదే టైంలో అప్లోడ్ చేయండి. కంపల్సరీ మీ ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది, సబ్స్క్రైబర్స్ కూడా మీకు ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను దాంట్లో ఎనాలిసిస్లో ఎలాంటివి ఎక్కడ వస్తున్నాయి అనేది ఎలా చూపించాలని చూపించేస్తాను, చూసేసేయండి. ఇప్పుడు చూడండి, మీరు వైటీ స్టూడియో అనే యాప్ ఓపెన్ చేయండి. ఈ యాప్ ఓపెన్ చేశారంటే కింద చూడండి డాష్ బోర్డ్ ఉంది, కంటెంట్ ఉంది, ఎనాలిటిక్స్ అని ఉంది, కామెంట్స్ అని ఉంది, ఎర్న్ అని ఉంది. ఈ ఎనాలిటిక్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు చూడండి, మీకు అసలు మామూలుగా వ్యూస్ ఎంత వచ్చాయి అనేది ఉంది కదా. పైన చూసుకోండి ఒకసారి, ఓవర్ వ్యూ పక్కన కంటెంట్ ఉంది, ఈ కంటెంట్ పక్కన ఆడియన్స్ అని ఉంది కదా. ఆడియన్స్ని క్లిక్ చేయండి. ఈ ఆడియన్స్ని క్లిక్ చేశారంటే చూడండి ఇక్కడ మీకు మొత్తం గ్రాఫ్తో సహా అన్నీ వస్తాయి. రిటర్నింగ్ వ్యూస్ ఎన్ని, న్యూ వ్యూవర్స్ ఎన్ని అనేది వస్తాయి అనమాట. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎంతమంది, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళు ఎంతమంది అనేది పైన వస్తుంది. నెక్స్ట్ ఇలా కిందకు వచ్చేసిన తర్వాత ఏ టైంకి మనకి చూస్తున్నారు అనేది చూడండి. బాగా డార్క్గా ఉంది అంటే ఆ టైంలో
బాగా డార్క్గా ఉంది అంటే ఆ టైంలో ఎక్కువ మంది చూస్తున్నారు అని అర్థం. లైట్గా ఉంది అంటే తక్కువ మంది చూస్తున్నారు అని అర్థం. ఇక్కడ మీకు ఆల్రెడీ గ్రాఫ్ కనిపిస్తుంది కదా చూడండి. నెక్స్ట్ కిందకు వచ్చేసరికి ఏజ్ చూడండి. 30 to 17 ఇయర్స్ వాళ్ళు ఎంతమంది, 18 to 24 ఎంతమంది, 25 to 34 ఎంతమంది, 35 to 44 ఎంతమంది, ఇలా ఏజ్ ఉంది కదా. ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు అని ఉంది. నా ఛానల్ని ఎక్కువ 25 to 34 ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 35 to 44 ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు అనమాట. జనరల్ ఇంకేంటంటే జెండర్ చూడండి. మెయిల్ ఎంతమంది చూస్తున్నారు, ఫీమేల్ ఎంతమంది చూస్తున్నారు. మెయిల్ వచ్చేసి 48%, ఫీమేల్ వచ్చేసి 51%. నెక్స్ట్ ఇక్కడ కిందకు వచ్చేసి మనకి ఎక్కడ ఏ కంట్రీ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారంటే ఇండియా 98% ఉంది. నెక్స్ట్ స్టేట్స్ వాళ్ళు 5%, అలా 0.5%, కువైట్ వాళ్ళు 0.2% అలా ఉంది కదా. చూడండి ఇంకా సబ్ టైటిల్స్ తెలుగు ఎన్ని పెట్టాము, ఇంగ్లీష్లో ఎన్ని పెట్టాము, నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎంతమంది, అన్సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎంతమంది అనేది వచ్చేస్తుంది. సో ఇవి అనమాట ఛానల్ అన్ని డీటెయిల్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఆడియన్స్ అనే దాంట్లో అంటే ఎనలిటిక్స్ ఓపెన్ చేసి దాంట్లో ఆడియన్స్ని క్లిక్ చేశారంటే మీకు కనిపిస్తుంది. సో ఇదేనమాట మనకి ఏ టైంలో అప్లోడ్ చేయాలి అనేది అర్థమైంది కదా. ఈరోజు మన టాపిక్ ఇదనమాట. మనము ఏ టైంలో అయితే మనము వీడియోస్ని పెట్టామో ఎక్కువ మంది ఏ టైంలో చూస్తున్నారు అనేది కంపల్సరీగా చూసుకోండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ టైమింగ్స్ అనేవి మెయిన్. ఇప్పుడు చాలా సీనియర్స్ అనుకోండి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏ టైంలో పెట్టినా ఆడియన్స్ అనేవాళ్ళు ఎక్కువ చూస్తూనే ఉంటారు. కొత్తగా చేసే వాళ్ళకి మాత్రమే టైమింగ్స్ అనేవి ఉన్నాయి. ఆ టైమింగ్స్లో పెట్టండి. మీరు టాపిక్ అసలు ఫస్ట్ మీ గార్డెనింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ ఏంటంటే కిచెన్లో మనము వంట ప్రిపేర్ చేయడం అనండి. ఇవి ఏమన్నా ఛానల్స్ ఎవరైనా చూడాలి అనుకుంటే కంపల్సరీగా దాంట్లోనూ మెయిన్గా లేడీస్ చూడాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన టైమింగ్స్లో చూడండి. నెక్స్ట్ ఇప్పుడు జెంట్స్ అనుకోండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఈవినింగ్ టైంలో ఎక్కువ చూస్తూ ఉంటారు. సో వాళ్ళ టైం ఏంటంటే 6 o'clock నుంచి నైట్ 10 వరకు చూస్తూ ఉంటారు కాబట్టి ఆ టైంలో అప్లోడ్ చేయండి. ఏదైనా టూర్స్కి వెళ్తారు కదా ఇలాంటి వీడియోస్ అన్ని ఈవినింగ్ టైంలో అప్లోడ్ చేయండి. కిచెన్వి మనం ఏదైనా లేదంటే మన బ్యూటీ టిప్స్ కానీ లేదంటే ఇప్పుడు మనం స్టిచ్చింగ్ కానీ ఇవి ఏమన్నా కావాలి అనుకుంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైంలో కనుక పెట్టారంటే మీకు వ్యూస్ అనేవి గ్యారంటీగా వస్తాయి. ఒకసారి చూసుకోండి. వ్యూస్ ఎక్కువ రావాలి అనుకుంటే ఈ టైంలో మాత్రమే పెట్టండి. నెక్స్ట్ అవి ఎలా చూడాలి అనేది కూడా ఒకసారి చూసుకుంటూ ఉండండి. వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఎనలిటిక్స్ అని ఉంది కదా దాన్ని ఓపెన్ చేసి ఆడియన్స్ని ఓపెన్ చేస్తే అసలు ఏ ఏజ్ వాళ్ళు ఏ టైంకి ఎంత పర్సెంటేజ్ చూస్తున్నారు అనేవన్నీ క్లియర్గా కనిపిస్తాయి. ఇంక మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కళ్ళ కామెంట్కి రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మంచి వీడియోస్ తీసుకుందాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.